ఇంకా కొంచెం పెట్టనా అక్క. ఏంట్రా ఈ కోతి బ్యాచ్ తో తిరుగుతున్నావు? బ్లాక్ టికెట్లు అమ్మటానికా లేకపోతే ఎవరినైనా తన్నటానికా? అబ్బే అదేం లేదక్క, వాళ్ళ అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పింది, అందుకోసం వాడు ఒక్కడే వెళ్తుండని మేమందరం కలిసి. అవునక్క, నాటకాలు ఆడుతున్నారా? అబ్బే అలాంటిదేం లేదక్క. మళ్ళీ ఆ థియేటర్ దగ్గర కనిపించారా? వెళ్ళమక్క. తిను, లత ఫోన్ చేసింది, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అట, మేము వెళ్తున్నాం. రాత్రికి రాకపోవచ్చు, ఇంట్లోనే ఉండు. సరే అక్క. రేయ్, నేను లేను కదా అని మళ్ళీ ఆ రాణిని ఏమన్నా అన్నావనుకో. ఏమి అన్నక్క, నువ్వు వెళ్ళరా. బాయ్ మామయ్య. బాయ్ స్వీటీ. ఏమే రాణి, అక్కను అడ్డు పెట్టుకుని నన్ను ఆడిస్తావా? ఈ రోజు నేను నిన్ను ఆడిస్తాను. దే తడి పోచమ్మ గుడి, పదండ్రా. ఓకే. ఒరే నారిగా, చెప్పరా, ఈ పాటికి మన సీనిగడ రాణిని ఈ పాటికి మన సీనుగాడు నేను చెప్తాగరా. సీనుగాడు దడేల్మెంట్ డోర్ తెరిచాడు. చూడండి, మన సీనియర్ వస్తున్నాడు. ఇలా వచ్చావేంట్రా? ఇక్కడ కూర్చో. ఏమైందిరా నీకు? రాణి మంచిగా తాగు. వాడేదో చూడకూడదు చూసిండ్రా, పరిశాన్ అవుతున్నాడు. ఆపండ్రా బాబు, ఆ రాణి అమ్మ బాబోయ్, అదే ఆడదు కదరా బాబు. ఆడది కాదా? ఆడది కాదా? మరి నువ్వు ఏం చూసాడా బాబు? డోంట్ డిస్టర్బ్. మీరంతా నోరు మూసుకోండిరా. నువ్వు చెప్పరా మామ. అరే నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను రా. రాణి, ఏంటి సీను, తాగుచ్చావా? అవును, తాగే వచ్చా. నువ్వు తాగుతావా? అవునే, ఎన్నాళ్ళు మా అక్క సపోర్ట్ చూసుకొని రెచ్చిపోయావా? మందు తాగే వచ్చా. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తావు? రేప్ చేస్తా, రేపు. దా దా వద్దు సీను, దావే రమ్మంటుంటా. ఏయ్ అయ్య బాబాయ్, పారిపోతుంది, తలపిస్తుంది. ఏంటి ఏదో చేస్తానన్నా? అక్కడే ఆగిపోయేందుకు రా. ఎక్కడికి? ఏదో చేస్తానన్నావుగా, నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? అయ్యో బాబాయ్, నువ్వే వాడతావే. అబ్బో, అదాడదు కదరా బాబు. అయ్యో అమ్మా, ఏంట్రా నవ్వుతున్నారు? ఇంకొంచెం అంటే నా శీలం పోయిండ తెలుసా? ఎక్కడ శీలమేదిరా? నేను ఇంతే 5 మంది దగ్గరికి వెళ్ళాను, తింటారా నా శీలమది ఎక్కడ వస్తుంది అక్కడ చూడు. రోజులేనే డబ్బులు పోయాయి. పోనేమ్మా మా డబ్బులు. అదేరా శీలం అంటే. డబ్బులు పోతే శీలం అంటారా? సరే 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 అమ్మా. అబ్బా, ముందు మందాగు. కంట్రోల్ బాబాయ్, కంట్రోల్. ఈ విషయం అక్కడికి చెప్తే ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది. తిను, పాలు తెచ్చావా? తెచ్చానక్క. అయిపోయాను నేను.
ఏంటి మావయ్య? ఏం లేదు నాన్న. ఏమైంది రాణి? ఏమైందో చెప్పు. మరేమో రాత్రి 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 సీను అయ్యో అక్క, నేనేమీ అనలేదు అక్క, నిజం. రాత్రి సీను ఏం చేశావు మావయ్య? ఏం లేదు నాన్న. రాత్రి చెప్పమ్మా. రాత్రి నాకు మిర్చి బజ్జీ తినాలనిపిస్తే తీసుకురాలేదా? తెచ్చాడు, కానీ అరటికాయ బజ్జీ తెచ్చాడు. అంతేనా? ఏరా తీసుకురాపోయావా? దాని పేరు చెప్తే ఇచ్చేవాడు కూడా ఇవ్వనన్నాడక్క. ఎందుకు? దాని సంగతి నీకు తెలియదులే అక్క. నమస్తేనా? నమస్తే. నమస్తే నమస్తే సీను. నమస్తే నమస్తే. ఏం సంగతి? బాగున్నావా? అంతా బాగానే ఉన్నా. సీను, ఏం మ్యాటర్? నీతో ఒక చిన్న పని పడింది సీను. చెప్పు. మన సేటుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి సీను. అది కానీ నువ్వు వసూలు చేసావు అనుకో, నీకు 5,000 రూపాయలు ఇప్పిస్తాను. అవునా? ప్రాబ్లం రాదుగా? నీకు ఏ ప్రాబ్లము రాదు. నువ్వు ఎలా అయినా సరే ఈ పని చేసి పెట్టాలి. నా మాట కాదను సీను. ఒప్పుకోరా, మేమందరం ఉన్నాగా. వద్దురా, మళ్ళీ అక్కకి తెలిసిందంటే లేనిపోను గొడవ. నన్ను వదిలేసి ఇంకెవరైనా చూసుకోను. లేదు సీను, నువ్వైతేనే ఈ పని చేసి పెట్టగలవు. నా మాట కాదనుకో. సరే నువ్వు వెళ్ళు. రైట్ రైట్. పదండ్రా. జీవితం పాడుగాను. ఓ ఎంజాయ్మెంట్ లేదు, ఫిగర్ లేదు, ఏం లేదు. ఇంట్లో అందాల రాణిని పెట్టుకొని ఎంజాయ్మెంట్ లేదంటావేంట్రా? ఎవర్రా? అదేరా రాణి. రాణియా? అది ఆడదానికి తక్కువ, మగాడికి ఎక్కువ. మరి ఆ థియేటర్ బ్యూటీ మాట ఏంటి మామా? అదే మామా, ఆ రోజు థియేటర్ లో ఫైట్ చేసి సేవ్ చేసిన చూడు, ఆ అమ్మాయి గురించి. వాళ్ళు మేడల్లో ఉండే మేడమ్స్ రా, మనలాగా బస్తీలో ఉండే మాసుగాళ్ళకి పడతారా ఏంటి? ఎన్ని సినిమాలు చూడట్లేదు మామా, మనలాంటి మాసుగాళ్ళకి అలాంటి అమ్మాయిలు పడతారు మామా. అరే మామా, ఆ రోజు వాళ్ళ అన్న ఏదో పేపర్ ఇచ్చాడు, ఏంటది? విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమన్నాడు మామా? కలవమన్నాడు. మరి ఇంకెందుకు కాలేస్తే మామా, వెళ్ళి కలువు. హలో, అర్థం కాలే. వెళ్ళేది వాడి కోసం, కలిసేది మాత్రం ఆ బ్యూటీ కోసం మామా. అంతేనంటావా? ఇంకెందుకు మామా ఆలస్యం, జమాయించు మామా. ఆల్ ద బెస్ట్ మామా. బాబోయ్, చాలా పెద్ద ఇల్లే. చూద్దాం. Yeah. Keep in touch. I'll fix the date. Okay. నమస్తే సార్. హాయ్ సీను, పైకి రా. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. గుడ్. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి సార్. నిన్నిక్కడికి రమ్మంది నా చెల్లెల్ని కాపాడినందుకు అభినందించడానికో థ్యాంక్స్ చెప్పడానికో కాదు. కొంపదీసి వీడి చెల్లెలు కానీ పెళ్లి చేసుకోమంటాడా ఏంటి? ఆ రోజు థియేటర్ దగ్గర నువ్వు చేసిన ఫైట్స్ ఇన్ కైండ్ ఆఫ్ అన్నయ్య? సీన్ కి ఇవ్వమ్మా. హాయ్. హాయ్. సీను, సార్, ఆ రోజు నీ పంచులో పవర్ చూశాను. నీ బాడీ లాంగ్వేజ్ అదిరింది. నీ లెగ్ మూమెంట్ సింప్లీ సూపర్. ఇంతకీ ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? వచ్చే నెలలో జరగనున్న ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు నిన్ను పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? చూడు సీను, నాకు తెలిసి ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. చూడండి సార్, మీరేం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇక నా సంగతి అంటారా? మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని సాయంత్రం అయిందంటే బీరు బిర్యానీ తిన్నావా, తాగామా, పడుకున్నావా, తెల్లారిందా, హ్యాపీ లైఫ్. అది కాదు, నాకెందుకు సార్ ఇవన్నీ? ట్రై టు అండర్స్టాండ్. సార్, నన్ను వదిలేండి ప్లీజ్. బాయ్. ఏంటి సీను అప్పుడే వెళ్ళిపోతున్నావు? వెళ్ళకేం చేయమంటారు? ఏదో మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను. మీ అన్నయ్య ఏమో ఫైటింగ్లు ట్రైనింగ్లు అని ఏవేవో చెప్తున్నాడు. అవన్నీ మనం ఒంటికి పడవు తెలుసా? అసలు మా అన్నయ్య అంబిషన్ ఏంటో తెలుసా నీకు? కరాటేలో పెద్ద ఛాంపియన్ అవ్వాలని. కానీ ఇప్పుడు కాలేడు. ఎందుకో తెలుసా?
నా కిడ్నీ పాడైపోతే తన కిడ్నీ నాకు ఇచ్చాడు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం. నా కోసం, మా అన్నయ్య ఆశయం కోసం నువ్వు కరాటే ప్రాక్టీస్ చేయవా? ప్లీజ్ శ్రీను, ప్లీజ్. బాలేదానివే, అన్నకు దగ్గర చెల్లెలు అనిపించుకుంటున్నావు. మా నుండికి ప్రాక్టీసులు గిక్టీసులు పడవు, మందంతా రఫ్ అండ్ టఫ్. ఓకే బాయ్ బేబీ. చూడు శ్రీను, మా అన్నయ్య ఇదంతా చేస్తోంది దేశభక్తితో, అంతేకాని డబ్బు కోసం కాదు. నాకు తెలుసండి, మరి ఎందుకు అడిగా? నేను డబ్బులు అడిగింది జల్సాల కోసం, షికార్ల కోసం కాదు. మరి ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి. మా అక్కయ్య కూతురికి హార్ట్ లో హోల్ అని చెప్పారు. ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. ఛ!